జగిత్యాలలో జరగబోయే కేసీఆర్ సభ ఏర్పాట్ల గురించి, మంచి చెడ్ల గురించి, వచ్చిన పబ్లిక్ చేయాల్సిన సవలతుల గురించి చూసేటానికి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు జగిత్యాలకు పోయినరు. అక్కడికి పోతే ఏం జరుగుతుందో ఎరికే కదా. ఆ ముచ్చట నేను చెప్పడెందుకు అబ్బా, చూడుండ్రి. నీ సంబరం సలగుండా అరే హరీష్ రావు సార్ని చూడంగానే సంతోషం పొయ్యి మీద పాలు వంగినట్టు వంగుకొచ్చింది కావచ్చు జీవన్ రెడ్డి సార్కు. సంబరంతో సతమతం అవ్వుకుంటా హరీష్ రావు సార్కు శాల్వా కప్పి కడుపార గట్టిగా ఆవులిచ్చుకున్నాడు. అటెనక కేటీఆర్ దగ్గరికి పోయి శాల్వా కప్పిండు, చేతుల చెయ్యేసి ఎంట తీసుకొని పోయిండు. కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో బాధతోని కనిపించే జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలకు రాగానే ఎక్కడలేని సంతోషంతో సంబరపడుతున్నాడు. ఎన్నో ఏళ్ళు ఒంటరిగా బతికి అనుకోకుండా అయినోళ్ళు సొంత బలగంగా అనిపిస్తే ఎట్లుంటదో అట్లనే అయింది కావచ్చు జీవన్ రెడ్డి సార్కు. అబ్బబ్బబ్బబ్బా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది జరసేపు. అసలే 20వ తారీఖు నాడు కేసీఆర్ సభ ఉన్నది. దాని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయాలని స్వయంగా కేటీఆర్ హరీష్ రావులు వచ్చే వరకు ఆనందం కట్టలు తెగినట్టు అయింది కావచ్చు. రాండ్రి రాండ్రి అన్నట్టు ఇంట్లోకి తోలుకొని పోయిండు. గడ్డ మీద ఉన్న చేప పిల్ల నీళ్ళలో దుంకితే ఎట్లా ఈత కొట్టుకుంటూ ఉరుకుతుందో గట్ల అయిపోయిండు. ఇప్పుడే గిట్లుంటే సోమవారం నాడు జరిగే మీటింగ్లో ఇంకెంత సంబరంగా ఉంటాడో జీవన్ రెడ్డి సారు. చూడాలిగా అప్పుడు.